హాయ్ ఆల్. ఆహ్, ఇవాళ డే 2 వచ్చేసి మనము డేటాబేస్, టేబుల్, రో, కాలమ్ గురించి డిస్కస్ చేద్దాం. నిన్న మనము వాట్ ఈస్ ఎస్‌క్యూఎల్ అండ్ వై ఎస్‌క్యూఎల్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసినాం. ఓకే. ఈ డేటాబేస్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఇంజినీరింగ్ కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో, ఆ కాలేజ్‌కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ గానీ, ఫ్యాకల్టీ, డిపార్ట్మెంట్స్, ప్లేస్‌మెంట్స్ కానీ, అటెండెన్స్ కానీ ఇలాంటివి ఉంటాయి గదా! ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం డేటాని స్టోర్ చేసే ప్లేస్‌ని డేటాబేస్ అంటాం. ఓకే. సో, ఈ డేటాబేస్‌లో ఏమేమి ఉంటాయంటే మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసినామో స్టూడెంట్స్ టేబుల్ గాని, ఫ్యాకల్టీ టేబుల్. సో, ఇదొక కంప్లీట్‌గా మనం ఒక డేటాబేస్ అనుకోవచ్చు. ఈ డేటాబేస్‌లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయన్నమాట. ఓకే. రోస్ అంటే స్టూడెంట్ టేబుల్‌లో ఒక స్టూడెంట్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో, ఇది 1 ఉంది గదా! ఇదొక రో. సో, ఇలా ఒక పర్టిక్యులర్ స్టూడెంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని దీన్ని రో అంటాం మనం. ఓకే. ఇది కంప్లీట్ ఒక రికార్డ్‌ని. అదే కాలమ్ అయితేనేమో ఇన్ఫర్మేషన్ కేటగిరీ. అంటే ఇప్పుడు స్టూడెంట్ ఐడీ ఇలా ఐడీస్, నేమ్స్ ఇలా నిలువుగా ఉండే వాటిని మనం కాలమ్స్ అంటాం. అడ్డంగా ఉండే వాటిని మనం ఏంటంటే రోస్ అంటాం అన్నమాట. ఓకే. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇంజినీరింగ్ కాలేజ్ మొత్తాన్ని మనం ఒక డేటాబేస్ అనుకుంటే అందులో స్టూడెంట్స్, ఫ్యాకల్టీ ఇవి టేబుల్స్ అయితాయి. ఇందులో ఒక పర్టిక్యులర్ కంప్లీట్ రికార్డ్‌ని మనం రో అంటాం. ఓకే. కాలమ్ అంటేనేమో స్టూడెంట్ డీటెయిల్స్ ఇలా. ఓకేనా? సో, ఏ డేటాబేస్ కంటైన్స్ టేబుల్స్. ఏ టేబుల్ కంటైన్స్ rows and columns and together they stored data in an organized way. సో ఇది మనకి డెఫినేషన్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనం ఫస్ట్ ఎస్‌క్యూఎల్ క్వెరీ ఉంది కదా! సెలెక్ట్ స్టేట్మెంట్ దాని గురించి డిస్కస్ చేద్దాం. థాంక్ యూ.